మాతృదేవోభవ. కచ్చి రేగెడు వేళ కాపాడు ప్రేమ, కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ. కచ్చి రేగిన వేళ కాపాడు ప్రేమ, కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ. విచ్చుకొనుచున్నట్టి విరి వంటి ప్రేమ, వీధులానంటి నా వెన్నంటు ప్రేమ. విచ్చుకొనుచున్నట్టి విరి వంటి ప్రేమ, వీధులానంటి నా వెన్నంటు ప్రేమ. విచ్చుకొనుచున్నట్టి విరి వంటి ప్రేమ, వీధులానంటి నా వెన్నంటు ప్రేమ. చిచ్చు మృంగియు తేనె చిలికించు ప్రేమ, చిగురాకులే కల్గు చెట్టంత ప్రేమ. చిచ్చు మృంగియు తేనె చిలికించు ప్రేమ, చిగురాకులే కల్గు చెట్టంత ప్రేమ. ఇచ్చి పుచ్చుకొనంగ ఎరుగది ప్రేమ, ఇచ్చి పుచ్చుకొనంగ ఎరుగది ప్రేమ. ఈ విశ్వమే నీకు ఇచ్చిన ప్రేమ. మన తల్లి తరువోజ మన పూజ, మన జన్మమున కామె మధుమాధవీజ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 693వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కచ్చి రేగిన వేళ కాపాడు ప్రేమ. మనస్సులో కక్షలు కార్పణ్యాలు పెరిగిపోతున్నప్పుడు తల్లి ప్రశాంత స్థితిని కలిగిస్తుంది. వద్దురా నాన్న, వద్దురా నాన్న, ఎందుకు వచ్చిన గొడవలరా, ప్రశాంతంగా ఉండరా అని అహింసావాదాన్ని మనకి బోధించి మనకి కాస్త మనశ్శాంతిని చేకూరుస్తుంది. కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ. ఎప్పుడు దయతో కాపాడడమే కాకుండా కనువిచ్చి అంటే బిడ్డకి ఏం జరుగుతుందో అని చూస్తూ, ఏం జరగబోతుందో అని జాగ్రత్తలు తీసుకుంటూ. సరిగ్గా భగవత్ ప్రేమ అలాంటిది. మనకి మనస్సులో పరమాత్మ యందు భక్తి ఉంటే ఆ జరగబోయేవన్నీ ఆయనకి తెలియకుండా ఎలా ఉంటాయండి? ఆపేస్తాడు. మావాడి జోలికి రావడానికి వీల్లేదు, అంతే. ఓ దుఃఖమా, దూరంగా ఉండవు, దాన్ని సుఖంగా మార్చేస్తాడు. అసలు వాడి అనుభూతికే రాదది, అలా వెళ్ళిపోతుంది అంతే. అంత ప్రేమ కన్నతల్లి చూపించగలదు, మళ్ళీ భగవంతుడు చూపించగలడు. విచ్చుకొనుచున్నట్టి వీరి వంటి ప్రేమ. కచ్చి రేగిన వేళ కాపాడు ప్రేమ, కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ. విచ్చుకొనుచున్నట్టి వీరి వంటి ప్రేమ, వీధులనంటిన వెన్నంటు ప్రేమ. విచ్చుకునే పువ్వు ఎంత అందంగా ఉంటుందండి. అసలు ఎప్పుడు విచ్చుకుంటుందో ఎలా గమనించగలమండి? ఎన్ని వీడియోలు తీస్తే మాత్రం. అంత అంతుపట్టని ప్రేమ అది. వీధులనంటినా వెన్నంటు ప్రేమ. కోపం వచ్చి వీధిలోకి వెళ్ళిపోతే ఆవిడ బతిమాలుకుంటూ వస్తుంది వెనక్కి. నీకు ఏం కావాలో చెప్పరా, నేను చేస్తాను, అలా వెళ్ళక మమ్మీ నాన్న అలాగే అంటారా, నీకు ఎందుకురా, ఇంట్లో ఉండరా అని బతిమాలుతుందండి. విచ్చుకొనుచున్నట్టు వీరి వంటి ప్రేమ, వీధులనంటేనే వెన్నంటు ప్రేమ. చిచ్చు మృంగియు తేనె చిలికించు ప్రేమ. అవసరమైతే బిడ్డల కోసం తాను కష్టాలు భరిస్తుంది, పిల్లలకి సుఖాలు అందిస్తుంది. అదే చిచ్చు మృంగడం, తేనె చిలికించడం. చిచ్చు అంటే అగ్ని, తేనె అంటే తెలుసు. తాను అగ్నిని మింగి పిల్లలకి మాధుర్యాన్ని ఉలకిస్తుంది. కష్టాలేవో తాను పడుతుంది, పిల్లలకి సుఖాన్ని కలిగిస్తుంది. ఇవాళకి కూడానండి ఈ ఎంసెట్ పరీక్షలని, కోచింగ్ సెంటర్లని, వీటి కోసం పల్లెటూళ్ళ నుంచి పట్టణానికి వచ్చి మకాం పెడతారు. భర్త అక్కడ ఉంటాడండి ఇంటి దగ్గర, పాపం వ్యవసాయం చూసుకుంటూ. భార్య ఇక్కడికి వచ్చి ఆ పిల్లాడికి వండి పెట్టడం కోసం అలా ఉండిపోతుందండి ఏడాది పాటు. నిజంగా ఎంత గొప్ప విషయం ఉండదు. ఏమిటి, ఆ భర్తను వదిలిపెట్టి ఇంటి దగ్గర వ్యవసాయం, వ్యాపారము, ఇల్లు వాకిలి అన్నీ వదిలిపెట్టి ఇక్కడ ఉండడం నిజంగా చిచ్చుమృంగియు తేనె చిలికించడం కాదండి. అటువంటి తల్లులందరూ ఇప్పుడు ఎంత దుఃఖపడ్డారు ఈ లీకేజీ, ఎంసెట్ లీకేజీ వల్ల. ఏం మళ్ళీ రాయడం అంటే ఏమిటి పరీక్ష? జుట్టు కొబ్బరి రాసుకోవడమా, మళ్ళీ రాసుకుందామని. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవలసింది అసలు ముందే. ఇటువంటి దొంగలు ఉంటారని తెలియదా? పైగా ఆ నిర్బంధింపబడిన వాళ్ళు ఏం చెబుతున్నారంటే మేము 6 ఏళ్లుగా చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు 6 ఏళ్ల బట్టి మొత్తం మోకాళ్ళు చూపించి, మోచేతులు చూపించి ర్యాంకులు వేసిన సంస్థలన్నింటినీ అనుమానించాలి. మొత్తం ఇప్పుడు ర్యాంకులు ప్రకటిస్తున్న సంస్థలన్నింటినీ అనుమానించవలసింది, ఎలా వస్తున్నాయి ఇవని. అలా వచ్చేసింది పరిస్థితి. వారు స్పష్టంగా చెప్తున్నారు మేము అప్పటి నుంచి చేస్తున్నాం, ఇప్పుడు దొరికిపోయామని. అంటే అప్పుడు పట్టుకోలేకపోబట్టి ఇప్పుడు ఇంకా బరి తెగించారు. పైగా స్పష్టంగా ఆ పేపర్కి వాళ్ళకు వచ్చిన పెరిగిన మార్కులకి అవి చూస్తే స్పష్టంగా ఇదివరకు ఇప్పటికి 50 మార్కుల వరకు పెరిగాయి.
అన్ని విధాలా రుజువైపోతుంది. ఈ లీకేజ్ వీరుల సమర్థత మన అసమర్థతను అవన్నిటి నుంచి బయటపడాలి అంటే విశ్వమంతా ఒక్కటే, అదే భగవంతుడు, అందులో భాగాలమే మనమంతా. ఈ స్వార్థానికి ఇలా పాల్పడడం వల్ల ప్రత్యేకించి కలిసి వచ్చేది దేనికి? ఈ ర్యాంకులో ఈ భోగాలో వచ్చేది దీనికే కదా. ఈ శరీరం నేను కాదు కదా. ఇది పిల్లలకు అర్థం కాకపోవచ్చు అని పెద్దాళ్ళైనా అర్థం చేసుకోకపోతే ఎలాగా? వయసు పెరుగుతున్నా సరే ఇంకా ఈ భౌతికమైన కోరికలే పెంచుకుని దానికోసమే దేవుళ్ళని ప్రార్థిస్తూ అసలు దేవుడు ఎవరు, నేనెవరు తేలిపోవాలి వేళ. అదే అద్వైతం. దాన్నే తేల్చుకుందుకే మనం ఒక్కొక్క పద్యాన్ని ఒక్కొక్క భాగంగా చెప్పుకున్నాం సుమారుగా అద్వైత సిద్ధాంతాన్ని వ్యక్తం చేయడం కోసం. కథాంశంలో కడితే అంతంత ఉండవు. సిద్ధాంతాన్ని వ్యక్తం చేయాలంటే మరి వివరించాలంటే తప్పదు. అయితే ఉట్టిన కవిత్వం కోసం కాదు కదా సిద్ధాంతం. అద్వైతం అంత గొప్పది. ప్రపంచంలో ఉండే సమస్త సమస్యలకి పరిష్కారం సనాతన ధర్మం, హిందూ ధర్మం, అందులో అద్వైతం. అంటే హిందూ ధర్మం అన్నా వేదాంతం అన్నా అద్వైతమే. ఇంకా రకరకాల సిద్ధాంతాలు మనం ఒప్పుకున్నామంటే హిందూ ధర్మాన్ని తెగమక చేసేయడమే. ఇందులో శాఖ అనద్దు, అన్ని అద్వైతంలో శాఖలే. మూలం అద్వైతమే, మొత్తం అద్వైతమే, మిగిలినవి శాఖలు. ఇంకా అందులో ఉండే కొమ్మలు రమ్మలు ఇవన్నీ. కొమ్మలు రమ్మలను పట్టుకుంటే ఉపయోగం ఉంది, మూలం పట్టుకోవాలి. కానీ మూలం అద్వైతం. అలాగ చిచ్చు మృంగియు తేనె చిలికించు ప్రేమ, చిగురాకులే కలుగు చెట్టంత ప్రేమ, ఇచ్చి పుచ్చుకొనంగా ఎరుగది ప్రేమ, ఈ విశ్వమే నీకు ఇచ్చిన ప్రేమ. ఇవ్వడం పుచ్చుకోవడం అనేది తల్లికి తెలియదండి. ఈ బేరసారాలు ఉండవన్న తల్లి ప్రేమను. ఈ విశ్వమంతా మనకి ఇచ్చింది ఆవిడేనండి. లేకపోతే మనం పుట్టకపోతే విశ్వం ఎక్కడది? మనకేం తెలిసేది? కచ్చిరేగిన వేళ కాపాడు ప్రేమ, కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ, విచ్చుకొనుచున్నట్టి విరి వంటి ప్రేమ, వీధులానంటి నా వెన్నంటు ప్రేమ, చిచ్చు మృంగియు తేనె చిలికించు ప్రేమ, చిగురాకులే కల్గు చెట్టంత ప్రేమ, ఇచ్చి పుచ్చుకొనంగ ఎరుగది ప్రేమ, ఈ విశ్వమే నీకు ఇచ్చిన ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామె మధుమాధవీజ. త్రాడును జోచి పామనుచు తత్తరపాటును జందువాడు, తచ్చాడుచు దీపకాంతిని నిజమ్ముని రింగి ప్రశాంతుడవును పైవాడొనరించు మాయను ప్రపంచములతని ఎందు దోచు. ఏనాడు నిజం మెరుంగుదువో నీ ఆతడు నీవు నొక్కటే, ఏనాడు నిజం మెరుంగుదువో నాడిక ఆతడు నీవు నొక్కటే. పైవాడొనరించు మాయను ప్రపంచములతని ఎందు తోచు. అతని మాయ వల్ల ఈ ప్రపంచములు అతనిలో ఉన్నట్టుగా విడిగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ప్రపంచం అనేది ఉన్నట్టు అది విడిగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. నిజానికి ఇవన్నీ ఆయనలోనే ఉన్నాయి. మనకి భాగవతం ప్రత్యక్షమైన ఉదాహరణ. కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్లగప్పి కొనగ, ఉరికినో ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల, చక్రంబుతో తెంచి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార, నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపుమని క్రేడి మరల దిగువ, కరికి లంఘించు సింగంబు కరణి మరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు, విడువు మర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకో అని భీష్మస్తవంలో చూస్తాం మనం. అందులో ఒక్క పాదం గమనించండి. ఈ పైవాడొనరించు మాయను ప్రపంచములాతన ఎందు దోచు అంటే ఏమిటో తెలుస్తుంది. ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల. శ్రీకృష్ణుడు రథం నుంచి కిందికి ఉరికాడు. ఆ బరువుకు తట్టుకోలేక ఆయన లోపల ఉన్న ఆయన కడుపులో ఉన్నటువంటి లోకాలు తల్లడిల్లిపోయాడు. జగముల వ్రేగున జగతి కదల. పోతన గారు జగము జగతి అని రెండింటికి ఒకే పదం ఉపయోగించాడు. అది పట్టుకుని లాగితే విషయం తెలుస్తుంది. జగమే అనక్కల, భూమండలం అనొచ్చు, అవని అనొచ్చు, భూతలం అనొచ్చు, విశ్వం అనొచ్చు, రకరకాలు అనొచ్చు. ఛందస్సుకు అనుగుణంగా రాసుకోవచ్చు, పెద్ద విషయం కాదు అది. ఎందుకు అన్నారు? అసలు అక్కడ భీష్మ పితామహుని భావం ఏమిటి? మరి ఏం తెలుసుకోవాలి దాని నుంచి? జగముల విరేగున జగతి కథలు అంటే జగములన్నీ 14. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ, కింద 7 లోకాలు, మనకంటే కింద, మనతో సహా పైన భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోక. భూలోకంలో మనం ఉంటాం. భువర్లోకంలో భూత ప్రేత పిశాచాలు యక్ష గుహ్యకాది జాతులు ఉంటారు. కుబేరుడు ఉండేది అక్కడే.
సువర్లోకంలో స్వర్లోకం దేవతలు ఉంటారు, మహాలోకంలో మహర్షులు ప్రత్యేకంగా ఉంటారు, జనోలోకంలో తపోమయ లోకమైన ప్రత్యేకమైన జాతులు కొన్ని ఉంటాయి, గంధర్వాది జాతులు. తపోలోకంలో తపోమయ జీవనం అంతాను, మహాతపస్సులే ఉంటారు. సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. పుణ్యజనులు ప్రత్యేకమైనటువంటి గొప్ప గొప్ప పుణ్యాలు చేసిన వాళ్ళు జనలోకంలో ఉంటారని చెబుతారు. సరే, ఈ లెక్కలు ఎలా ఉన్నా పైన 7 కింద 7 14 కదండి. ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల. ఆయన కడుపులో ఉన్న భవనాల బరువుకి లోకం కదిలిపోతుంది. ఏ లోకం? బయట. అంటే బయట ఒకటి విడిగా ఉందా? అంటే లోపల 13 ఉన్నాయా? ఉన్నవి 14 అయినప్పుడు ఆయన కడుపులో ఉన్న లోకాల బరువుకి బయట ఉన్న లోకం కుదేలైపోతుంది, అంటే కుంగిపోతుంది. కాబట్టి కృష్ణుడు ఎలా చేస్తే ఎలాగా అని పోతన గారు ప్రేమగా పద్యం రాస్తే భక్తిగా అర్థం ఏమిటి అంటే, బయట ఒకటి విడిగా ఉందని, ఆయన కడుపులో కొన్ని ఉన్నాయని, వాటి బరువుకి ఇది కృంగిపోతుందని. ఎందుకంటే మరి కృష్ణుడైనా ఒక ఆకారం ఉంది అక్కడ, బయట లోకం ఉంది, ఆ లోకం మీదే రథం ఉంది, రథం మీద ఆయన ఉన్నాడు, కిందికి దూకాడు. బయట లోకం ఉన్నది నిజం కనపడుతుంది, ఇంకా లోపల లోకాలే అబద్ధం, మనకు కనపట్లా, కానీ బయట కనపడుతుంది. మరి బయట లోపల లోకాలు అబద్ధం అనడానికి వీల్లేదు. సమస్త శాస్త్రములు చెప్పే భాగవతం చెబుతుంది. ఉదరంబులోనున్న జగముల వ్రేగున ఆయన కడుపులో ఉన్నాయి. మరి ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి? అది మనం నమ్మి దాని ప్రకారం వాదిద్దాం. నమ్మలేదు, బయటే ఉందంటే గొడవ లేదు, ఒకటే లోకం ఉన్నట్టు లెక్క. నమ్మితే ఆ వేదాంతం తెలుసుకోవాలంటే ఆ నమ్మి లోపలికి వెళ్ళాలి, అప్పుడే విషయం దొరుకుతుంది. 13 లోపల ఉండి బయట ఒకటి ఉంటే పరమాత్మ అపరిపూర్ణుడు అవుతాడు. 14 లోకాలు ఆయన కడుపులో ఉన్నాయని అనడానికి వీల్లేదు. భూలోకం విడిగా ఉందన్నమాట. ఆయనకంటే విడిగా ఓ లోకం ఉంది అంటే ఆయన అపరిపూర్ణుడు. అపరిపూర్ణుడు భగవంతుడు ఎలా అవుతాడు? పరిపూర్ణమైన ఆనందం కదా భగవంతుడు అంటే. అపరిపూర్ణుడు భగవంతుడు ఎలా అవుతాడు? ఆయనకంటే వేరుగా ఓ పదార్థం ఉందంటే ఆయన భగవంతుడు కాజాలడు. అమ్నీపోటెంట్, అమ్నీషియంట్, అమ్నీప్రెజెంట్, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కదా భగవంతుడు అంటే. సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటి? అన్నింటికీ లోపల ఉన్నాడని అర్థం చెప్పకూడదు. లోపల ఉన్నాడంటే బయటే ఉంది. లోపల ఉన్నాడంటే కుండలో నీరు ఉంటుంది, కుండ నీరు కాదు. పరమాత్మ లోకాల లోపల ఉన్నాడు అని మనం అంటే లోకం భగవంతుడు కాదనమాట. భగవంతుడు కాకుండా వేరే లోకం అనే పదార్థం ఒకటి ఉంది అంటే భగవంతుడు అపరిపూర్ణుడు. ఆ లోకాన్ని ఆయన ఏం చెయ్యలేడు. చెయ్యగలడు, ఆయన మహారాజు, పరిపాలిస్తాడు. మహారాజుకి అన్నీ స్వాధీనం కావు, భగవంతుడికి కూడా అన్నీ స్వాధీనం కావు, కానీ భగవంతుడికి అన్నీ స్వాధీనం అవుతాయి. కాబట్టి మహారాజు సేవకులతో భగవంతుడిని పోల్చకూడదు. ఇక్కడే ద్వైతాలన్నీ మట్టి కొట్టుకుపోతాయి, అద్వైతం ఒక్కటే మిగులుతుంది. భగవంతుడిని మహారాజు, యజమాని, గొప్పవాడు, జీవుణ్ణేదో అల్పుడు అనడం అజ్ఞానం. ఆ సిద్ధాంతం కుదరదు అసలు. అలా అయితే ఈ అల్పుడిని సృష్టించిన వాడేవాడు చెప్పండి? ఆయనే సృష్టించాడు, మంచిది. ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడు? ఆయనకి అది క్రీడగా. అయితే మన జీవితాలతో ఆడుకుంటున్న వాడిని మనం ఎందుకు కొలవాలండి? అసలు పైశాచికత్వం కాదది. మన జీవితాలతో ఆడుకోవడం ఏంటండి? ఎవడు పుట్టించమన్నాడు ఆయన్ని? ఆలోచించండి, నిజాయితీగా ఆలోచించండి. భగవంతుడిని ఎందుకు నిందించడం అనుకోకండి. మనం ఎందుకు చేస్తాం ఆ పని? అంతకంటే దోషం ఉందా? పుట్టగతులు ఉండవు. అది కాదు. ఎందుకు? జీవుడు వేరుగా ఉంటే, జీవుణ్ణి సృష్టించాడు భగవంతుడు అని అనుకుంటే, ప్రత్యేకించి సృష్టించాడు అనుకుంటే, ఈ ఆటంతా ఏదో ఆయన జీవితాలన్నీ ఆయన నిర్ణయించాడు, ఆయన ఎలా అంటే అలా జరిగిపోతుంది, ఆయనే ఆడుకుంటున్నాడు, అన్నిటికీ ఆయనే కారణం అనేది నిజమైతే, మన జీవితాలతో ఆడుకుని మనని బాధ పెట్టేవాడిని మనం ఎందుకు పూజించాలి, ఎందుకు గౌరవించాలి? లోకంలో ఎవరినైనా మన జీవితాలతో ఆడుకుంటారంటే, నా జీవితంతో ఆడుకుంటావా, నీ ఇష్టమా అని అనవా మనం? అలా భగవంతుడితో ఎందుకు అనలేకపోతున్నాం? అది సత్యం కాదు. ఆయన ఆడుకోవడం లేదు, ఆట అని మనకే అనిపిస్తుంది. లోకవత్తు లీలా కైవల్యం అని మన తరఫునే చెప్పారు బ్రహ్మసూత్రాలు. అది లీలగా ఆయన గ్రహించగలుగుతున్నాడు. కొన్ని రూపాలు ఇందులో అది గ్రహించగలుగుతున్నాయి, కొన్ని గ్రహించలేకపోతున్నాయి. గ్రహించలేని రూపాలు తమను తాము జీవులుగా ప్రకటించుకుంటున్నాయి. గ్రహించగలిగిన రూపాలు తమను తాము దైవ స్వరూపాలుగా గ్రహించాయి. మొత్తం అంతా ఉన్నది ఒకటే స్వరూపం, అదే అద్వైతం. అంచేది మహారాజు, యజమాని, సేవకుడు, మహారాజు, పౌరులు, ఈ రక్షకుడు, రక్షితులు ఇవేవి పనికిరావండి, అంతా ఒకటే. లేకపోతే మనం ఎందుకు సృష్టించమన్నా మనం అడగలేదే. నీ పాపకర్మ ప్రకారం నీ జీవితం నడుస్తుంది, పుణ్యకర్మ ప్రకారం. మొట్టమొదటిలో ఏ కర్మ ఉందండి? చాలా మందికి అనుమానం అది. మొట్టమొదటిలో సృష్టి ప్రారంభంలో ఎవరు ఏ కర్మ చేశారు? అన్ని కర్మలు ఆయనే చేసుకుని ఉండాలి. జీవులందరినీ ఆయనే సృష్టించుంటే మరి ఏ కర్మ లేని వాడిని వీడు ఈ జీవి, వీడు సుఖం, వీడు దుఃఖం అని ఎలా నిర్ణయిస్తాడు? మొదట్లో ఎలా నిర్ణయం అయింది? ఆ ప్రారంభం ఏమిటి? ఢామన్ వచ్చింది, ఢీమన్ వచ్చింది మాట్లాడద్దు. అవి మాయలు మాటలు, గారడీ మాటలు, శాస్త్రవాక్యాలకు లొంగేవు కావు. వేదాంతం శాస్త్రం, ఆట ఆడుకునే కళ కాదు, అది సరదా కాదు. వేదాంతం శాస్త్రం.
దర్శనం అంటారు దాన్ని, వేదాంత దర్శనం అంటే ఖచ్చితంగా ఆలోచించాలి. అంచేతనే బయట ఏదో లోకాలు ఉండడం, లోపాలు కొన్ని ఆయన దగ్గర ఉండడం, బయట లోకాన్ని ఆయన దూరంగా ఉండి పరిపాలిస్తూ ఉండడం తప్పు. జీవుడు వేరు, దేవుడు వేరు, ప్రకృతి వేరు అనే 3 రకాల పదార్థాలు చూపిస్తారే, అది సరైన జ్ఞానం కాదు. జీవుడు ప్రకృతి భ్రమ, ఉన్నది పరమాత్మ ఒక్కటే. ఆ పరమాత్మయే ప్రకృతిగా కనిపిస్తున్నాడు. అది త్రిగుణాత్మకం, అది ఆయన ప్రయోగించిన మాయే. ఆ మాయలో పడుతున్నది ఎవరు? ఆయనే. అది ఆశ్చర్యం. ఇన్ని జీవుల రూపంలో ఆయనే పడుతున్నాడు. అప్పుడు ఆయనే ఆడుకుంటున్నాడు అనేది కూడా సత్యం అవుతుంది. ఆయనతో ఆయనే ఆడుకుంటున్నాడు. ఒకడు ఆడుకునే పేకాట, ఒక మాటలో చెప్పాలంటే ఒకడు ఆడుకునే పేకాట. అవతల ఏదో వేస్తారు, యువతలో ఏదో వేస్తారు. మా చిన్నతనంలో కొంతమందిని చూసేవాళ్ళం. ఒకడే ఆడుకునేవాడు. ఆట అయిన ఆడతాడు, ఈ ఆట అయిన ఆడతాడు. అదే భగవంతుడు చేస్తున్నాడు. అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆడుకుంటున్నారంటారు. వారిద్దరూ వేరు వేరు వ్యక్తులు కాదే. ఇదే పైవాడు నరించు మాయ. ఆయన చేస్తున్న ఈ మాయ వల్ల విడిగా కనపడుతున్నాయి. అందుకే భీష్మస్తవంలో విడిగా లోకం ఉందనుకోవడం భ్రమ. ఇంకా భ్రమ భీష్ముడికి వదలలేదు. అందుకే అక్కడ చక్రం ప్రయోగం చేయలేదు, మోక్షం ఇవ్వలేదు. ఆయన చంపితే మోక్షం ఇవ్వాలి, శిశుపాలుడికి ఇచ్చినట్టే. కలిసిపోవాలి. ఇక శిశుపాలుడికి తర్వాత జన్మ లేదు, ఆయన కలిసిపోయాడు, జై విజయులకు వెళ్ళిపోయాడు. అలాగే ఈయన వసువుల్లోకి వెళ్ళిపోవాలి. ఇక మానవలోకంలో పుట్టడం ఇదే చివరిది. ఇది చివరి జన్మ కావాలి. భీష్ముడికి ఇది చివరి జన్మ కావాలి. భూలోకంలో అష్టవసువుల్లో కలిసిపోవాలి. అంటే సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలి. ఆయన సంపూర్ణ జ్ఞానం పొందినట్టుగా కనపడడం లేదు అక్కడ. ఈ లోకం ఏదో విడిగా ఉందని, ఆయన దగ్గర కొన్ని లోకాలు ఉన్నాయని, ఆ లోకాల బరువుకి ఈ లోకం వణికిపోతుందని అనుకుంటున్నాడు వర్ణనలో. ఇంకా అది కూడా పోవాలి. అంటే ఇప్పుడు ఏది నిజం? ఆయన లోపల అన్ని లోకాలు ఉండడం నిజం, అందులో తేడా లేదు. అలా ఉండకపోతే ఉండనే లేవు లోకాలు, అస్తిత్వమే లేదు. ఆ ఆకర్షణ శక్తి అని మనం అనేది ఆయనే. కాబట్టి బయట ఉన్న లోకం అబద్ధం. అందుకే జగన్ మిథ్యా, బ్రహ్మ సత్యం. సైద్ధాంతిక వైరుధ్యాల సమన్వయానికి స్వాగతం. పైవాడనరించు మాయను ప్రపంచముల అతనియందు దోచు, ఏనాడు నిజం వెరుంగుదువో నాడిక ఆతడు నీవు నొక్కటి. కవి ఇక్కడ ప్రపంచముల అతనియందు తోచు, ఆ తోచడం మాయ అంటే అర్థం ఏంటంటే ఉండడం మాయ అని కాదు. కొంచెం తేడా ఉంది అక్కడ, గమనించుకోవాలి. మనకు అలా విడిగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి ప్రపంచములని, లోకములని, అతలం వితలం సుతలం తలాతలం, అలాగే భూలోకం భువర్లోకం, నువ్వు నేను గేదె గాడిద కుక్క చెట్టు పుట్ట చెరువు మట్టి ఇవన్నీ విడిగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఉన్నది ఒకే పదార్థం. ఒకే రకమైన 10 కాసులు బంగారంతో ఏదో ఒక 2 కంకణాలు, 2 గాజులు, 2 ఉంగరాలు, 2 ఏవో ఇంకేవో కంఠాభరణం ఏదైనా చేస్తే 10 కాసులతో అన్ని వస్తాయో లేదో నాకు తెలియదు. మొత్తం మీద చేస్తే దేనికదే ఈ ఉంగరం అండి, ఇది కంకణం అండి, ఇదేమో గొలుసు అండి, ఇదేమో ముక్కు పుడకండి, ఇదేమో మూతి పుడకండి ఏదో అంటాం. అన్నీ కలిపితే బంగారం కాదు. అలాగే దేనికి దానికి విడిగా మనం పేర్లు పెట్టుకున్నాం ఈ లోకాలకి, మనుషులకి, జీవులకి, అన్నిటికీ. అందువల్ల విడిగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ నామరూపాలు తీసేస్తే మొత్తం భగవంతుడు. అందుకే నామరూపాలు లేకుండా పోతూ ఉంటారు. అది తిట్టు కాదు, ఆశీర్వచనం. మనం నామరూపాలంటే ఏదో అనుకుంటాం. మనం నిజానికి వేదాంతంలో నామరూపాలు పోవడం గొప్ప విషయం. నామం రూపం లేకపోతే మిగిలేది ఒకటే తత్వం. తత్వమసి అహం బ్రహ్మాస్మి. ఆ నిజం గ్రహించగలిగినట్టే నాడిక ఆతడు నీవు నొక్కటే. ఇద్దరు ఎందుకుంటారండి? జీవుడు ఆభాస, అద్దంలో కనిపించే ప్రతిబింబం. అందుకే రమణ మహర్షి చెప్పారు, సృష్టి ఎలా ఏర్పడింది అంటే నువ్వు ఎలా ఉన్నావో చూసుకోవాలంటే ఏం చేస్తావు అన్నాడు ఆయన. అద్దంలో చూసుకుంటామన్నాడు. భగవంతుడికి తాను ఎలా ఉంటానో చూసుకోవాలని అనిపించింది. మాయా అనే అద్దంలో చూసుకున్నాడు. అంతే, ఈ సృష్టి ఏర్పడలేదు, మాట్లాడు ఊరుకో, ఇది స్వప్నం అని తెలుసుకోవాలని. ఆ ఒక్క భావనను మనం నిరూఢం చేసుకోగలిగితే, మనస్సులో రూఢి చేసుకోగలిగితే, మాటి మాటికి భావించగలిగితే ఎంత సుఖంగా సాగిపోతుందండి జీవితం. ఏది ఉండని, ఏది లేకపోని, ఎవరు ఉండని, ఎవరు లేకపోని, ఏది ఎలా అవని, అంతిమంగా తేరవలసింది అదే కదండి. దృషద్విచిత్రతల్పజోర్భుజంగమోక్తిగస్రజో గరిష్ఠరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రజో సమప్రవృత్తిక కదా సదాశివం భజామ్యహం. మట్టికి బంగారపు ముద్దకి, కటిక నేలకి పట్టి మంచానికి, గడ్డి పరకకి కమలాక్షునికి దేనికి భేదం లేదు, ఉన్నదంతా ఒకటే అని గ్రహించడమే శివత్వం అని శివతాండవ స్తోత్రంలో చెప్పారు. ధర్మాధర్మ వివర్జిత గుణస్థు ఉభయవర్జిత. గుణాలకు అతీతంగా, ధర్మాధర్మాలకు అతీతంగా అంటే అతీతమైన పదార్థమే. దానికి మంచి లేదు, చెడ్డ లేదు, అవన్నీ లోకంగా ఏర్పడ్డాక వచ్చాయి. ఇంత చిత్రమైన సిద్ధాంతం, ఇంత స్పష్టమైన సిద్ధాంతమే అయినప్పటికీ
మనం వదులుకోవలసిన వ్యామోహాల్ని బంధాలని వదులుకోకపోతే అది అర్థం కాదు. అందుకే శంకరాచార్య చేసిన ప్రచారం కొంతమందికి అర్థం కాలేదు. వాళ్ళేమన్నారు, ఉన్నది లేదు లేని ఎది ఉన్నదటంచును పల్కునేతడు, ఏమున్నది వీని వాదమని ఒక్కట త్రోసిన త్రోయవచ్చు. ఉన్నది లేదు లేని ఎది ఉన్నదటంచును పల్కునేతడు, ఏమున్నది వీని వాదమని ఒక్కట త్రోసిన త్రోయవచ్చు. నీ ఉన్నదటన్న ఉన్నయది ఉడినదన్నను ఊడిపోవు, నీ ఉన్నదటన్న ఉన్నయది ఉడినదన్నను ఓడిపోవు. నీవన్నది ఏది ఏది అని ఆత్మ నెరింగిన తెట తెల్లమౌ, నీవన్నది ఏది ఏది అని ఆత్మ నెరింగిన తెట తెల్లమౌ. ఉన్న లోకమేమో లేదంటాడు జగన్మిథ్య అని, లేని ఏది ఉన్నదటంచును పలుకునేతుడు, కనిపించనేమో భగవత్ తేజం బ్రహ్మ తేజస్సు అంటాడు, అది ఎక్కడో ఉందంటాడు. ఆయనకి పిచ్చెక్కిందా? ఏమున్నది వీని వాదమని ఒక్కట త్రోసిన త్రోయవచ్చు. తోసేయచ్చు మొత్తం అద్వైతాన్ని. ఏమిటండి పిచ్చి మాటలు? ఇప్పటికీ చాలా మంది మాట్లాడుతున్నారు అలాగా. కనిపిస్తున్న ప్రపంచం లేదంటారు. ఏమిటి జగన్మిథ్య అని కొందరు ఏమంటారు అంటే, ఈ జగన్మిథ్య అనేవాళ్ళండి కష్టపడినా సరే వాళ్ళకి ఏం జీతాలు అవి ఇవ్వకండి, డబ్బు మిథ్య అని చెప్పండి. తప్పకుండా ఆ డబ్బు జీతం ఇవ్వకపోతే వాడు వెంటనే గోమే కొడతాడు, అది కూడా మిథ్యే. కేసు పెట్టడానికి వీల్లేదు. మరి మిథ్యే. జీతం ఇవ్వకపోవడం మిథ్యే అయితే గోమే కొట్టడం కూడా మిథ్యే. ఎందుకంటే ఇలా మాట్లాడేవాడు వాడు జైల్లో ఉన్నా మిథ్యే అంటాడు, ఇంట్లో ఉన్నా మిథ్యే అంటాడు. అలా అనగలిగే స్థితి మీకుందా? ఉంటే వాడు జోలికి వెళ్ళాలి ఖచ్చితంగా. గజం మిథ్య పలాయన మిథ్య అక్కడికే వచ్చింది. ఓ ఏనుగు తరుగుతోందట బజార్ మీదకి వచ్చి, మొన్న ఎప్పుడో పత్రికల్లో వచ్చింది. అలాగే ఏనుగు రోడ్ల మీదకి వచ్చింది, జనం పరిగెడుతున్నారు. ఒక సన్యాసి ఉన్నట్టు, ఆయన అద్వైతి శంకరాచార్య అనుయాయి, ఆయన కూడా పరిగెడుతుంటే ఒకళ్ళు వెళ్ళి, అప్పుడు పాపం ఈ విశిష్టాద్వైతులకి ద్వైతులకి ఇతర మతాల వారందరికీ దొరికాడు. వాడా అద్వైత అండి, జగన్ మిథ్య అంటాడు, జగన్ మిథ్య అన్నవాడు గజం మిథ్య కదా, పరిగెట్టడం ఎందుకు, కూర్చోచ్చుగా అన్నట్టుగా వెళ్ళి గజం సరే కాసేపటికి ఎవరో ఏనుగును మొత్తం మీద బంధించారు, చేశారు. ఆ తర్వాత ఆ సన్యాసి ఓ చోట కూర్చున్నాడు. వాడు కానీ, ఏమండి జగన్ మిథ్య అని వాదిస్తారు కదండి మీ అద్వైతులు, గజం మిథ్య కాదా అన్నట్ట. వీరువాడ మిథ్యే కాదని ఎవరు ఉన్నారట. మరి ఎందుకు పరిగెట్టారు అన్నట్ట. పలాయనం మిథ్య అన్నట్ట. ఏనుగు మిథ్య అయితే నేను పరిగెట్టడం కూడా మిథ్యేనయ్యా, పరిగెట్టాను ఎవరు చెప్పారు నీకు, నేను అనుకోవట్లేదే అన్నట్ట. అంతే నోరు మూసేశాడు. నోరేటి సర్వాంగాలు మూసుకుని ఉంటాడు. అలా ఉంటుంది అద్వైతం. ఇంతకు మించి శక్తివంతమైన వాదమే లేదు. అందుకే నేను ప్రపంచం మొత్తంలో అన్ని మతాలని సవాల్ చేస్తున్నా. శంకరాచార్య పాదాలు నాకు అందజేసిన మద్దతుతో, ఆ జ్ఞానం అందజేసినటువంటి మద్దతుతో వాదన చేస్తున్నా. ఏం పర్వాలా, ఎవరితోనే నిలబడతాం. కాకపోతే తెలుగులోనే వాదిస్తాం, ఒకటే షరతు. ఇంకో భాష మనకొద్దు, మాతృభాషే లెక్క. ఆ భాష వచ్చిన వాళ్ళైనా రావాలి, లేదా దుబాసీలు ఎవరైనా మధ్యలో ఉంటే నాకు ఆనందం, నాకేం అభ్యంతరం లేదు. ఏ భాషతో ఎవరితోనైనా సరే అద్వైతం ఒకటే సిద్ధాంతం, సనాతన ధర్మమే ధర్మం. అదే నిలబడుతుంది కూడా. చరిత్రలో అనేక రకాల ఆటుపోట్లకి అదే నిలబడుతోంది. మనకు చరిత్ర నిరూపణ చేసింది. పెరిగాం అనుకుంటున్న వారు ఉగ్రవాదం పేరు మీద వారే నాశనం చేసుకుంటున్నారు. ఇంకొకరు చేయక్కల. ప్రపంచం అంతా వ్యతిరేకత వచ్చేస్తుంది. ఆ వ్యతిరేకతే వారి నాశనానికి పునాది. వేరే ఎవడూ పునాది వేయక్కల. ఆ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆ వర్గం వారే జాగ్రత్త పడకపోతే మొత్తం దెబ్బతినేస్తుంది. అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అప్పుడు కూడా అద్వైతి బాధపడ్డు. వాడి దృష్టిలో ప్రపంచం మిథ్య, యుద్ధము మిథ్య, పరమసుఖంగా ఉంటాడు. కాబట్టే నిలబడేది సనాతన ధర్మం, నిలబడేది అద్వైతం. శంకరాచార్య సిద్ధాంతం ఒకటే. అది ఆయన తెచ్చిపెట్టింది కాదు, ప్రచారం చేశారు బాగా ఆయన. అది లుప్తం కావడం వల్ల, పిచ్చి మతాలన్నీ వ్యాపించడం వల్ల ఆయన మళ్ళీ దాన్ని అందుకుని ప్రచారం చేశారు. అందుకే ఆయన బాల్యం నుంచి అనుకోకుండానే ఆయన ఉన్న చోట జరిగిన మహిమల్ని మీరు గమనించండి. ఆయన ఉన్న చోట జరిగే, ఆయన ఏది అనుకుని చెయ్యలేదు పనిగట్టుకుని. మహాయోగులు అలాగే ఉంటారు. అవి ఏమిటో మనం 23.5 గంటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సెలవు.